హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు చిన్నూస్ థాట్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ బిర్యానీ. ఫస్ట్ బౌల్లో చికెన్ వేసుకుని చికెన్లో సాల్ట్, కారం, పసుపు, పెరుగు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసే ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి మసాలా సామానం వేసి మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసి 5 minutes బాగా మగ్గపెట్టుకోవాలి. లిడ్ తీసి 5 minutes తర్వాత చికెన్ చూస్తే చికెన్లోంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్లో ఇప్పుడు మనం 2 tomatoes, 4 మిర్చి, పుదీనా మిక్సీలో పేస్ట్ చేసి వేసుకోవాలి. చికెన్ ఉడికిందో లేదో టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. అప్పుడు ఆ చికెన్ ప్యాన్ని వేరే స్టవ్కి ట్రాన్స్ఫర్ చేసి రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని సాల్ట్, హోల్ బిర్యానీ మసాలా వేసుకుని ఆ వాటర్ని బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచాలి. అప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఆ వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని రైస్ని ఉడకబెట్టుకోవాలి. రైస్ 80% కుక్ అయిన తర్వాత మనం బిర్యానీ ప్యాన్లోకి లేయర్స్గా చికెన్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుని నెక్స్ట్ మిగిలిన రైస్ మొత్తం కూడా పైన ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని ఫైనల్గా పైన మనకు ఆప్షనల్ ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేనైతే వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా వేసి ఫినిషింగ్గా నెయ్యి కూడా వేస్తే మన టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్